హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ తీరులో గనక చేపల పులుసు చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఫస్ట్ అయితే ఇది చేయడానికి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోండి. ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని అలాగే వెల్లుల్లి గడ్డలు వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ చేపలను అయితే తీసుకోండి. చేపల్ని మంచిగా వాష్ చేసుకొని తీసుకోండి. వాష్ చేసుకున్నాక కారం యాడ్ చేసుకోండి. కారం తగినంత యాడ్ చేసుకుని అలాగే సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫిష్ మసాలా, పసుపు అలాగే కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసుకోండి. దానిలోకి ఆనియన్స్, వెల్లుల్లిగడ్డలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకుని చేపల్లో కలిపేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేపలను వేసుకొని వెంటనే కలుపు ఆ తర్వాత చింతపండు పులుపుని ఈ విధంగా తీసుకుని ఆ చింతపండు పులుపుని వేసుకోండి. కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఈ టైంలోనే కారం అది సరిపోయిందా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని 5 or 10 minutes కుక్ చేసుకొని అలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోండి, లేదా కొద్దిసేపు ఆగి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.